కెనడాలో 262 కాలేజీలు. ఇవాళ ఈ కాలేజీలు చాలా ఫేమస్. కెనడాలో మాత్రం కాదండి, అమెరికాలో కూడా. ఈ స్టోరీ ఎలా ఉందంటే, ఇప్పుడు మీలో చాలామంది విదేశాల్లో చదువుకోవాలనుకుంటారు. సో ఇందులో మీకు ఒక హాట్ డెస్టినేషన్ కెనడా. సో ఇవాళ తగ్గిపోవచ్చు. ఒకప్పుడు అమెరికాలో చదువుకోలేని వాళ్ళు కెనడా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే, మీ దగ్గర ఒక 60 లక్షల రూపాయలు ఉంది. ఈ 60 లక్షల రూపాయలు మీరు ఒక ఏజెంట్కి ఇస్తారు. ఇచ్చి నాకు కెనడాలో ఒక కాలేజీలో అడ్మిషన్ ఇప్పించండి అని చెప్పారు. సో ఆ ఏజెంట్ కూడా అతి కష్టం మీద చాలా కష్టపడి మీకు కెనడాలో అంటే ఒక స్టూడెంట్ వీసా, అలాగే కాలేజీలో అడ్మిషన్, అక్కడ అకామిడేషన్, మీరు అక్కడ వెళ్ళి చదువుకోవడానికి మీకు అయ్యే ఖర్చులు 60 లక్షలు. సో ఇప్పుడు నేరుగా మీరు కెనడా వెళతారు. వెళ్ళిన తరువాత చూడండి విచిత్రం ఇక్కడే. ఈ 262 కాలేజీలు నేను మాట్లాడుతున్నాను చూసారా, ఇక్కడ మీరు చదువుకోవడానికి వెళ్ళరండి. అయ్యో అదేంటి, 60 లక్షలు కట్టాను కదా, స్టూడెంట్ వీసా తీసుకున్నాను కదా, మరి ఇవాళ ఆ కాలేజీలో నాకు అడ్మిషన్ కూడా వచ్చింది కదా అని మీరు అనుకుంటారు. కానీ అసలు ప్లాన్ ఏమిటి, మీరు కెనడా వెళ్ళినట్టు వెళతారు. అక్కడ నుంచి నేరుగా కెనడా సరిహద్దులకు వస్తారు, నేరుగా అమెరికాలోకి ఎంటర్ అవుతారు. సో ఇది ప్లాన్. సో ఇవాళ ఏకంగా 25,000 మంది భారత్కు సంబంధించిన విద్యార్థులు వీళ్ళు ఇదే మెథడ్ని ఎంచుకుంటున్నారు. అంటే వీళ్ళు కెనడాలోనూ చదవరు, అమెరికాలో కూడా చదువుకోవడానికి వెళ్ళరు. సో అక్కడ ఎక్కడో నివసిస్తూ ఆడ్ జాబ్స్ చేసుకుంటూ మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. మామూలుగా బాగా చదువుకున్న తల్లిదండ్రులకు ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ తెలియదండి. సో వాళ్ళు వాళ్ళ పిల్లల కోసము ఎంత డబ్బు కట్టాలో కడతారు, అడ్మిషన్ తీసుకుంటారు, పంపించేస్తారు. కానీ మీరు చూసారనుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలా ఇండియాను కలుపుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి ఈ రాష్ట్రాల్లో ఉండే ఎంతోమంది చదువు లేని తల్లిదండ్రులు. సో ఈ పిల్లాడు వెళ్ళి ఏం చెప్తాడు, మా ఫ్రెండ్ కెనడా వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే, అరే బాబు అంత డబ్బు మా దగ్గర లేదంటే ఇల్లు తాకట్టు పెట్టండి, లేదా పొలాలను అమ్మండి, ఏదో ఒక రకంగా నన్ను కెనడా పంపించండి, మీకు లక్షలు నేను సంపాదించి పెడతాను, ఇలా మాట్లాడతాడు. సో చదువు లేని తల్లిదండ్రులు పూర్తిగా ఇతని మీదే ఆధారపడి వీళ్ళు ఏదో ఒక రకంగా అప్పో సొప్పో చేసి ఒక 60 లక్షల రూపాయలు. ఎందుకు నేను 60 లక్షలు అంటున్నాను అంటే, మీకు అమెరికా నుంచి వచ్చిన డేటా ఎగ్జాక్ట్లీ ఈ అమౌంటే చెప్తుందండి. ఎందుకంటే 2022 జనవరి 19 మీకు గుజరాత్కు సంబంధించిన ఒక ఫ్యామిలీ అమెరికా సరిహద్దుల్లో, అంటే అమెరికా కెనడా సరిహద్దుల్లో నలుగురండి, తల్లి, తండ్రి, 2 పిల్లలు, నలుగురు కూడా మీకు ఒక ట్రాజిక్ డెత్ అంటారు చూసారా, చాలా దయనీయమైన పరిస్థితులు అక్కడ మరణించి వాళ్ళ మృతదేహాలు కనిపించాయి. దాంతో కెనడా అధికారులు, అమెరికా అధికారులు ఈ సరిహద్దుల్లో వీళ్ళ యొక్క ఈ డెడ్ బాడీస్ ఏంటి, వీళ్ళెందుకు ఇక్కడ దాకా వచ్చారు, ఏంటి -20 డిగ్రీలు చలి అండి, విపరీతంగా. జనవరి అన్నప్పుడు అలాగే కదా ఉంటుంది ఈ దేశాలలో, చాలా హై లెవెల్లో చలి. సో దాంతో చలి తట్టుకోలేక వీళ్ళు మరణించారు. సో ఇప్పుడు ఈ ఉన్నత అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అంటే, వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే ముందు కెనడా రావడం, మెల్లమెల్లగా కెనడా నుంచి అమెరికాలోకి వచ్చేయడం, అక్కడ ఏదో ఒక రకంగా ఉద్యోగాలు సంపాదించి బతకడం. సో ఒక్కసారిగా దీని మీద అంటే ముఖ్యంగా చూడండి, మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు చూసారా, కెనడాలో కూడా ఈ విభాగం ఉంటుంది. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే మీకు మూలాలంతా కూడా ఒక్క భారత్ కాదండి, చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇలాంటి దేశాలు. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్గా చెప్తున్నారు, మొత్తము కెనడా సరిహద్దులను మూసివెయ్యండి, ఈ కెనడా బార్డర్ అనేది మనకు వద్దునే వద్దు, టోటల్గా మీరు అక్కడ ఒక ఫెన్సింగ్ వెయ్యండి, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా మన అమెరికాలోకి రాకూడదు. చూడండి, కెనడా అంటే అమెరికాను ఒక బిగ్ బ్రదర్ లాగా చూసే ఒక దేశము, టోటల్గా అమెరికా మీదే ఆధారపడే దేశము. కానీ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, కెనడానే మాకు వద్దు, ఈ దేశంలో ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, డ్రగ్ సప్లై అనేది జరుగుతుంది, ఖాళీస్థాన్ మూమెంట్ పేరు మీద ఈ డ్రగ్ మాఫియా
కెనడా వాళ్ళు మెక్సికో వాళ్ళతో కలిసిపోయి అమెరికాలో దారుణాలు చేస్తున్నారు. సో ఇది మాకు వద్దునే వద్దు, సో ఇలాంటి వాళ్ళను తరిమి వెయ్యాలి అని చెప్పి ట్రంప్ గారు ఒక పెద్ద నిర్ణయం. సో దాంతో ఈ రిపోర్ట్ అంతా కూడా ఇండియా దాకా వచ్చింది. సో భారత్లో మీరు చూసారనుకోండి, ఒక్క గుజరాత్లోనే 10,000 మంది ఏజెంట్లు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర లేదా ఎవరైనా కెనడా వెళ్ళాలి అనుకుంటే క్లియర్ కట్ ఆఫర్ ఎంత, 60 లక్షలు. మీరు మాకు 60 లక్షలు ఇస్తే కెనడాలో ఇలాంటి ఏర్పాట్లు, ముఖ్యంగా మీరు స్టూడెంట్ అనుకోండి, మీకు స్టూడెంట్ వీసా ఇప్పిస్తాను, పలానా కాలేజీలో మీకు అడ్మిషన్ ఉంటుంది, మీరు పలానా నగరంలో నివసించవచ్చు, అక్కడ చదువుకోవచ్చు. వెంటనే విద్యార్థి ఏమంటాడు, మా ఫ్రెండ్ చదువుకోవడానికి వెళ్ళలేదండి, అక్కడ నుంచి అమెరికాకు వెళ్ళాడండి అంటే ఓకే, నీకు కూడా సరిగ్గా అలాంటి ఏర్పాటే చేస్తాను. ఎటు వచ్చి కెనడా నుంచి అమెరికా దాకా ప్రయాణించాలి అంటే నీకు పెద్ద పెద్ద అడవులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, నీకు విపరీతమైన చలి ఉంటుంది, దీనిని తట్టుకోవాలి. ఏంటి, ఈ ఏజెంట్లలో కూడా నిజాయితీ ఉన్నవాళ్ళు అలా చెప్తారు. కొంతమంది ఏ ఇబ్బంది లేదండి, హాయిగా కారులో తీసుకువెళ్ళి మీకు అమెరికా సరిహద్దుల్లో డ్రాప్ చేస్తాము, మీరు అలా నడుచుకుంటూ అమెరికాలోకి వెళ్ళిపోండి, మీకు ఎటువంటి వీసా అక్కర్లేదు, చాలా ఈజీ అని చెప్పి వీళ్ళు ఇలాగ ఇవాళ. సో ఇలాంటి ఒక వార్త విన్నప్పుడు మీరు చెప్పండి, అసలు మన పిల్లలు ఈ విదేశాల్లోకి వెళ్ళి చదువుతున్నారు అంటే వీళ్ళు ఎక్కడ ఈ అడ్మిషన్ సంపాదిస్తున్నారు, ఈ ట్రాకింగ్ ఏమిటి, సో వీళ్ళు ఎక్కడ బస చేస్తున్నారు, దీన్నంతా కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలండి. మన ఇండియన్స్ చాలా చాలా స్మార్ట్గా ఉంటారు, ఒక్కొక్కసారి ఓవర్ స్మార్ట్గా కూడా ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు కెనడాలోకి వెళ్ళి చదువుకుంటానన్నప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ అనండి అడ్మిషన్స్ తగ్గిపోయాయి. కెనడా వెళ్ళడం ఎవరు ఇష్టపడడం లేదు. కానీ మీ ఊళ్ళలో, మీ రాష్ట్రాల్లో, మీ నగరాల్లో ఎవరైనా మీకు బాగా తెలిసిన పిల్లలు, లేదు మేము కెనడా వెళ్ళి చదువుకుంటాము, కెనడాలోనే మేము ఉద్యోగాలు చేసుకుంటాము, అక్కడే సెటిల్ అవుతాము అంటే మాత్రము 1కి 10 సార్లు మీరు ఆలోచించాలి. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి కేసులు చూసారా, ఇలాగ కెనడాలోకి వెళ్ళి అమెరికా దాకా వెళతామని మీకు ఆ సరిహద్దుల్లో పట్టుబడము, లేదా చలి తట్టుకోలేక మరణించడము, డాంకీ రూట్ని అంటారు చూసారా, మీకు ఒక చిత్రము కూడా వచ్చింది. సో ఇవాళ ఏమంటున్నారు, కెనడా రూట్ని అంటున్నారు. సో కెనడాకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళడం లేదు, వీళ్ళకి అమెరికాకు వెళ్ళడానికి ఇది ఒక షార్ట్ కట్గా వీళ్ళు చూస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో కెనడా ఉన్నత చదువులు అనేది చాలా చాలా డేంజర్ అండి. కాబట్టి మీలో ఎవరైనా అలా ఉంటే ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఏమండి, మీ పిల్లాడు ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో అడ్మిషన్స్ పొందాడు, ఎక్కడ నివసిస్తాడు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళ కాలేజీ మేనేజ్మెంట్ వివరాలేంటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. పరిశీలించిన తరువాతే మీ వంతు వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వైస్ ఇవ్వండి. సో ఇలాంటి వ్యవహారాలు మీకు 2025లో చాలా చాలా వింటాము. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత ఈ డిపోర్టేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మన భారతీయులు, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మీకు అమెరికా అధికారులు పట్టుకుంటారు. పట్టుకొని మీరు మర్యాదగా ఇండియాకు వెళ్ళిపోండి అంటారు, లేదా కెనడా వెళ్ళి అటు నుంచి ఇండియాకు వెళ్ళిపోండి అంటారు. మరి ఈ పరిస్థితిలో మీరు ప్రాపర్గా మీ హయ్యర్ స్టడీస్ చేస్తున్నారా, మీరు చేస్తున్న పార్ట్ టైం జాబ్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో మీ తల్లిదండ్రులకు చెప్పండి. లేకపోతే రేపు మిమ్మల్ని అక్కడ అరెస్ట్ చేశారు అనుకోండి, ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ల శిక్ష అన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమీ చెయ్యలేరు. కాబట్టి దీన్ని ఒక అవేర్నెస్ వీడియోగా అనుకోండి, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి రిపోర్ట్స్ ముఖ్యంగా భారత్కు సంబంధించిన ఏజెంట్స్ మీకు అమెరికా, గుజరాత్, తమిళనాడు ఇక్కడంతా కూడా చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మోసాలు చేస్తున్నారు. 60 లక్షలే కదా మీరు అనుకున్నారు అంటే సర్వము పోతుంది. మరి ఈ విషయంలో మీకు తెలిసిన అనుభవాలు, మీ వాళ్ళు ఎవరైనా ఇలా దొరికిపోవడము లేదా సరిహద్దులో చిక్కుకుపోవడము, చాలా పెద్ద ఇబ్బందులు పడ్డారని చెప్పి మీకు ఇలాంటి రిపోర్ట్స్ కానీ కేసులు కానీ మీకు స్వయంగా తెలిసిన వాళ్ళకి ఇలా అయ్యిందా, ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.